హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 2019 నోటిఫికేషన్, ఎగ్జామ్ వచ్చేసి 2021 2022లో జరిగిందన్నమాట. ఒకసారి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది మనం చూద్దాం. ప్రతి ఒక్కరు ఆర్ఆర్బి హ్యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఒకసారి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ అనేది చూడండి. మనకి ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో 2019 నోటిఫికేషన్కి సంబంధించి ఆర్ఆర్బి ఎన్టీపీసీ కట్ ఆఫ్ అనేది మీకు అఫీషియల్గా అక్కడ ఉంది. ఒక్కసారి తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, ఓకేనా? లేదా మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్లో పెట్టేస్తాను గ్రూప్లో, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకొక విషయం ఇక్కడ అందరికీ చెప్తున్నాను గైస్, రా స్కోర్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా? రా స్కోర్ వేరు, ఓకే? అండ్ అలాగే మనకి ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, ఓకేనా? సో రా స్కోర్ వేరు, నార్మలైజేషన్ స్కోర్ వేరు. రా స్కోర్ ఉదాహరణకి మీకు ఒక 60 మార్కులు రా స్కోర్ వచ్చింది అనుకుందాం. రా స్కోర్ అంటే నెగిటివ్ పోను మీకు వచ్చిన స్కోర్ రా స్కోర్ అన్నమాట, ఓకేనా? సో నెగిటివ్ పోను వచ్చిన స్కోర్ వచ్చేసి రా స్కోరు. అలాగే రా స్కోర్ తర్వాత నార్మలైజేషన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఈ నార్మలైజేషన్ సిస్టంలో ఏంటంటే కొన్నిసార్లు కొంతమందికి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఉదాహరణకి ఒక 6, 7 లేదా 10 మార్కుల వరకు యాడ్ అయితే అవుతాయి అన్నమాట. సో టోటల్గా అతనికి 60+ ఇంకో 10 మార్కులు యాడ్ చేసుకున్నట్లయితే కనుక 70 మార్కులు వచ్చినట్టు. సో ఈ 70 మార్కులనే కట్ ఆఫ్గా కన్సిడర్ చేస్తారన్నమాట, ఓకేనా? రా స్కోర్ని కట్ ఆఫ్గా తీసుకోరు. నార్మలైజేషన్ సిస్టమ్ తర్వాత వచ్చిన మార్క్స్నే కట్ ఆఫ్గా కన్సిడర్ చేస్తారు. ఇంత మీకు తెలిసి ఉండాలి, ఓకే? సో ఓకే, ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఎలా ఉంది, లెవెల్ 6 యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంది, యూఆర్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక చూడండి గైస్. లెవెల్ 6 మనందరికీ తెలిసిందే, వేరే నోటిఫికేషన్స్ వచ్చాయి. గ్రాడ్యుయేట్ లెవెల్కి వేరే నోటిఫికేషన్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వేరే నోటిఫికేషన్ అయితే వచ్చిందన్నమాట. సో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చూడండి గైస్, ఇక్కడ మన లెవెల్ 6 చూసుకున్నట్లయితే కనుక యూఆర్ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి 79.27 ఉంది, ఓకే? అలాగే లెవెల్ 5కి 68.26 ఉంది. అలాగే లెవెల్ 3కి 69.39 ఉంది. అలాగే లెవెల్ 2కి 65.41 ఉంది, ఓకే? అలాగే ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక లెవెల్ 6కి 66.96 ఉంది. లెవెల్ 6కి 58.16 ఉంది. లెవెల్ 3కి 57.84 ఉంది. లెవెల్ 2కి 57.10 ఉంది. ఏంటన్నా ఇంత తక్కువ కట్ ఆఫ్ ఉంది అంటే గైస్ చూడండి, ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను, CBT 1 అనేది ఏదైతే ఉందో ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వాలిఫైయింగ్ నేచర్ ఎగ్జామ్ అన్నమాట. స్టేజ్ 1 ఎగ్జామ్ అంటారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 క్వాలిఫైయింగ్ నేచర్. ఇందులో మీకు జస్ట్ ఒక 55 మార్క్స్ వచ్చాయి అనుకోండి, రా స్కోర్ చెప్తున్నాను, మీరు CBT 2 కోసం సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది అన్నమాట, ఓకే? సో ఇది నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక లెవెల్ 6కి 63.49 ఉంది. లెవెల్ 5కి 53.75 ఉంది. లెవెల్ 3కి 53.32 ఉంది. అలాగే లెవెల్ 2కి 52.16 ఉంది, ఓకే? అలాగే ఇక్కడ ఓబీసీ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే కనుక చూడండి గైస్, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కూడా యూఆర్కి జస్ట్ ఇంచుమించు కొంచెం 2-3 మార్కులు డిఫరెన్స్గానే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఓబీసీ ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కనుక ఓబీసీ కేటగిరీలో ఎక్కువ మంది అప్లికేషన్స్ అయితే పెట్టుకుంటారు. ఆ తర్వాత యూఆర్ కేటగిరీ ఏదైతే ఉందో దీంట్లో ఈడబ్ల్యూఎస్ గురించి చాలా మందికి తెలిసిపోయింది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని, ఓకేనా? సో ఈ సెక్షన్లో సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని ఎవరైతే యూఆర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకుని ఈడబ్ల్యూఎస్లో అప్లికేషన్ పెడుతున్నారు. మనందరికీ తెలిసిందే 10% రిజర్వేషన్ అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంది. సో అందుకే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కువ అప్లికేషన్స్ పెట్టేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా కట్ ఆఫ్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. సో లెవెల్ 6 కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక 2019 నోటిఫికేషన్కి సంబంధించి 70.69 ఉంది. అలాగే లెవెల్ 5కి 58.47 ఉంది. లెవెల్ 3కి 56.82 ఉంది. లెవెల్ 2కి 55.63 ఉందన్నమాట, ఓకేనా? సో ఇది గైస్ యూఆర్ ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ ఈ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇలా ఉంది. స్టేజ్ 2 కోసం, సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కోసం ఇగోండి ఇక్కడ ఇది సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను
మీకు డౌన్లోడ్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను చూడండి, rrbsikandrabad.gov.in. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా అప్పటిది ఇచ్చున్నారు. ఇది మీరు ఇప్పుడు దీన్ని ట్రై చేయకండి, ఓకేనా. సో ఇదన్నమాట, ఓకే. సో కట్ ఆఫ్ అయితే ఇలా ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే కనుక చూడండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ పోస్టులు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో చాలా మంచి పోస్టులు అండి. నేను గ్రూప్ డికి ప్రిఫర్ చేయను. గ్రూప్ డికి ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉన్నారో గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకోవద్దు సార్ అని చెబుతూ ఉంటాను. బట్ ఇక్కడ ఎన్టీపీసీ పోస్టులు మాత్రం ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి చాలా బాగుంటాయి. అలాగే మీ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది, ఒకసారి మీరు చూడగలరు, గమనించగలరు, ఓకేనా. సో ఇదన్నమాట 30, 40, 41 ఉంది, ఎక్కువ అంతే, ఓకేనా. సో స్కోర్ వేరు, అంటే ఇంకా తక్కువ మార్కులకే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది అన్నమాట, ఓకేనా. సో ఇది. సో అలాగే ఇంకా ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కట్ ఆఫ్ కూడా ఇచ్చున్నారు గైస్. ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్లో పెట్టేస్తాను. సో తప్పకుండా అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు, అన్న రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్ వేరే నోటిఫికేషన్కి వేరేలా ఉంటుందా, రీజనింగ్ వేరే నోటిఫికేషన్కి వేరేలా ఉంటుందా అంటే కాదు గైస్. రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు ఒక 4 బుక్స్ చెప్పాను, మ్యాథ్స్కి, రీజనింగ్కి, జనరల్ సైన్స్కి, అలాగే కరెంట్ అఫైర్స్కి ఒక 4 బుక్స్ అయితే మీకు చెప్పాను అన్నమాట. ఆ 4 బుక్స్ చాలు. ప్రతి రైల్వే నోటిఫికేషన్ మ్యాథ్స్ ఒకేలా ఉంటుంది, ఓకేనా. అలాగే ప్రతి రైల్వే నోటిఫికేషన్కి రీజనింగ్ కూడా ఒకేలా ఉంటుంది. అలాగే ప్రతి నోటిఫికేషన్కి సైన్స్ కూడా ఒకేలా ఉంటుంది. కాకపోతే అడిగే లెవెల్ కొంచెం హై ఉంటుంది అన్నమాట, ఓకేనా. సో అది. బట్ ఇప్పుడు ఎన్సీఆర్టీ సైన్స్ చదివారు అనుకోండి, ఎన్సీఆర్టీ నుంచే వస్తాయి క్వశ్చన్స్ రైల్వేలో. ప్రతి రైల్వే నోటిఫికేషన్కి సేమ్ ఉంటుంది, సిలబస్ మారవు, ఓకేనా. అందుకే ఒక 4 బుక్స్ మీ వద్ద తప్పకుండా ఉండాలి. ప్రతి రైల్వే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక 4 బుక్స్ మాత్రం మీ వద్ద తప్పకుండా ఉండాలి. మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్కి సంబంధించి, సైన్స్కి సంబంధించి, అలాగే కరెంట్ అఫైర్స్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 4 బుక్స్ మీ వద్ద ఉంటే కనుక ఇనఫ్ అన్నమాట. అవి మీరు కంప్లీట్ చేస్తే రైల్వే ఏ ఎగ్జామ్ అయినా సరే, గ్రూప్ డి నుంచి అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి ఆర్పిఎఫ్, ఆర్ఆర్బి పారామెడికల్, ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతాయి అన్నమాట. ఇది, ఓకేనా. సో ఇది గైస్ ప్రీవియస్ ఇయర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్, ఓకేనా. సో ఇది చూసి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనే ఎగ్జామ్కి ముందు ఈ కట్ ఆఫ్ వీడియో అయితే పెట్టడం జరిగిందన్నమాట, ఓకేనా. సో ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో 5 జూన్ నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి కదా. సో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్, ఓకే. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.